ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎప్పుడూ కూడా యుద్ధ వాతావరణం మాదిరిగానే కొనసాగుతూ ఉంటుంది. అది అధికారంలో వైసీపీ ఉన్నా, అధికారంలో కూటమి ఉన్నా, అధికారంలో టీడీపీ ఉన్నా, ఎవరున్నా రచ్చ మాత్రం రణరంగం మాదిరిగానే కొనసాగుతూ ఉంటుంది. దానికి తగ్గ ప్రజల అభిప్రాయాలు, ప్రజల రియాక్షన్ కూడా అంతే వేగంగా వస్తుండడం కూడా విశేషం. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తున్నారా? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలకు ఇక ఊహించని చెక్ పెట్టాలి, ప్రజల వద్దకు వీళ్ళు చేస్తున్న తప్పులను తీసుకెళ్ళాలి అనే ప్రయత్నానికి ఆరంభం, శంకరం ఊదుతున్నారా అంటే అవును, ఖచ్చితంగా ఇది. తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా కీలక నాయకులతో, నేతలతో తాడేపల్లి వేదికగా మీటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ మీటింగ్ జరుగుతూ వస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి చెబుతున్నది ఒకటే: న్యాయం, ధర్మం, మంచి, పేదల కష్టం, వీటిపైనే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వీటిపైనే ఆయన అడుగులు, నిర్ణయాలు ఉంటాయి. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా 16-17 నెలలు అవుతుంది. ఏం జరుగుతుంది? ఎవరికి లాభం జరుగుతుంది? ఎక్కడ మోసం జరుగుతుంది? ఒకప్పుడు అధికారం ఒకవైపు ఉన్నప్పుడు విమర్శలు చేసిన వాళ్ళు ఇప్పుడు అధికారం మారిన వెంటనే ఆ విమర్శలు మొత్తం కూడా వాళ్ళు రివర్స్ తీసుకుంటున్నారు. మీడియా సంస్థలు చేస్తున్న తప్పులు అలాగే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన వ్యక్తులు చేస్తున్న తప్పులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ప్రజల దృష్టికి ఎవరు ఏం తీసుకెళ్తున్నారు అన్నది ప్రథమంగా ఎంచుకోవాల్సిన ప్రథమ పాయింట్. ఇది మూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా గట్టి అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపైన జగన్ వరుసగా టార్గెట్లు చేస్తున్న సంగతి చూస్తున్నాం. అందులో భాగంగానే తానే స్వయంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. జగన్ తీసుకునే తాజా నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఫలితం పైన కూడా గట్టి చర్చలు మొదలయ్యాయి. జగన్ కొత్త అస్త్రం ఏమిటయ్యా అంటే, లండన్ పర్యటన ముగిసిన తర్వాత ఇక నుంచి పార్టీ పూర్తి వ్యవహారాలు ప్రజల్లోనే ఉండాలని జగన్ డిసైడ్ అయిపోయారట. ఈరోజు అంటే నిర్వహించే పార్టీ సమీక్ష సమావేశాల్లో భాగంగా సంచలన నిర్ణయాల దిశగా అడుగులు పడబోతున్నాయి. ముందుగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలోకి పూర్తి చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనను జగన్ గట్టిగా ఎండగడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే వైసీపీ నిరసనలు నిర్వహించింది. కాగా ఈ నెల 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నర్సీపట్నం మెడికల్ కాలేజీని నేరుగా సందర్శించేందుకు సిద్ధమయ్యారు. జగన్ పర్యటన సక్సెస్ చేసేలా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్లాన్లు, వ్యూహాలు అమలు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఏకంగా 60 కిలోమీటర్ల రోడ్ షో చేస్తారు. నర్సీపట్నం చేరుకుంటారు. మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా జగన్ నేరుగా చర్చలు జరుపుతారు. ఆ తర్వాత అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కూడా జగన్ మరోసారి కార్మికుల మధ్యకు వెళ్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏం చెప్పింది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన 17 నెలల తర్వాత అవలంబిస్తున్న తీరు కూడా వాళ్ళ దగ్గరే జగన్మోహన్ రెడ్డి గారు చర్చ జరుపుతారు. ఆ తర్వాత మీడియా దృష్టికి కూడా తీసుకొస్తారు. ప్రైవేటీకరణ పైన ఇంకా సందేహాలు తొలగిపోలేదు. ఈ క్రమంలో జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో భేటీ కాబోతున్నారు. కార్మికులు చేసే పోరాటాలకు జగన్ పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తారు. నక్కపల్లి వద్ద బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా మత్స్యకార సంఘాలు నిరసనకు దిగుతున్నాయి. వారితో పాటు జగన్ భేటీ అవుతారు. వారి పోరాటానికి జగన్ మద్దతిస్తారు. నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న పాత్రుడు నియోజకవర్గం కాగా హోంశాఖ మంత్రి అనిత గారి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట పరిధిలోది. దీంతో ఈ 2 నియోజకవర్గాల్లో జగన్ పర్యటన పైన ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా చూస్తున్నారంతా కూడా. ఈ పర్యటన ద్వారా జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఓవైపున మెడికల్ కాలేజీలు, స్టీల్ ప్లాంట్ వివాదం పైన తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటన కూడా చేస్తారు. లండన్ పర్యటనకు వెళ్తున్న జగన్ తిరిగి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల పీపీపీ విధానంకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం దీక్షకు సిద్ధమవుతున్నారు. నంద్యాల లేదా రాజమండ్రి వేదికగా ఈ దీక్ష పెద్ద ఎత్తున చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా విశాఖలో భారీ సభకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు నర్సీపట్నం పర్యటనలో జగన్ ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా పార్టీ సమీక్షలకు జగన్ డిసైడ్ అయ్యారు. క్షేత్ర స్థాయిలో మారుతున్న సమీకరణలకు అనుగుణంగా జగన్ ఇక కూటమి పైన కొత్త అస్త్రాలను సంధించేందుకు సిద్ధమయ్యారు. జగన్ తాజాగా రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్న అంశాలు ఇవన్నీ కూడా. ఏదేమైనా ప్రజల దృష్టి ఆకర్షించుకోవాలి. ప్రజలకు ఏం జరుగుతుందో వాస్తవ కథనాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే జగన్ మెయిన్ ఎజెండాగా కనబడుతుంది. కూటమికి ఇప్పుడు వణుకు మొదలైంది. జగన్ రాకతో, జగన్ అటెన్షన్ గ్రాబ్తో కూటమి పెద్దలకు వణుకు మొదలైంది.